ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఏమిట్రా మీరు? అదే 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 అక్క, ముందుకక్క, కొంచెం ముందుకక్క. అర్థమైందమ్మా, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనే గాని బాధ. నీ కోరిక తీర్చడం కోసమైనా నేను అబద్ధం ఆడతాను. మీరెన్ని మాటలన్నా మా రాజా సంగతి నాకు బాగా తెలుసు. తెలుసు కనుకే చెప్తున్నాను. నేను దయదలిచి మీ వాడికి ఉద్యోగం ఇచ్చింది పరువు హోదా గల ఆడపిల్లలతో పరాజకాలాడడానికి కాదు. నేను జాలిపడి ఉపాధి కల్పించింది నా కూతుర్నే వాళ్ళలో వేసుకుని ఇంట్లో అల్లుడిగా తిష్ట వేయడానికి కాదు. ఎవడో మేస్త్రి కూతుర్ని తీసుకొచ్చి నా కూతుర్లా పెంచాను. మీ వాడు దాంతో ప్రమాణం సాగించినా నేనంత బాధపడకపోదు. మీ అంతస్తు ఏమిటో అర్హత ఏమిటో తెలుసుకుని మీ హద్దుల్లో మీరు ప్రవర్తించడం మంచిది అని మీ వాడికి బుద్ధి చెప్పు. అలాగే బాబు, అనవసరంగా ఆకాశానికి నిచ్చెనెళ్ళు వేయకు. అక్కడ ఉన్నది ఒట్టి శూన్యం రాని చెప్పి వాడిని ఒప్పిస్తాను. ఆవేశంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వెంతగా చెప్తున్నా రాణి మీద నాకింకా నమ్మకం ఉంది. రాణి ఎందుకు ఇలా చేసిందో, ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించిందో నేనే వెళ్ళి అడుగుతాను. ఎందుకు నిన్ను నీ ప్రేమని నిర్లక్ష్యం చేసిందో నిలదీసి అడుగుతాను. నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా అదొక్కటే సమాధానం. నేను అతను ప్రేమించలేదు. అతని ప్రేమను నేను ఏనాడు ఆశించలేదు. మరి రాజాను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? నిన్ను థ్రిల్ చేయాలని చెప్పాను. నా మాట నాకే అప్పచెప్తున్నావా? రాణి, ఎందుకే నిన్ను మోసం చేసుకుంటావు? అతనికి నీ మీద ఎంతో ప్రేమ కలిగించావు. నీ ప్రేమ కోసం పరితపించే పిచ్చివాడిని చేశావు. ఇప్పుడు అతన్ని మోసం చేయటం చాలా అన్యాయమే. అన్యాయమా? అయితే నా సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేయడం న్యాయమా? ఏమిటి నువ్వు అనేది?
ఏమిటా? చూడవే, చూడు చూడు. నేనన్నీ తెలుసుకున్నాను లలిత. నా పేరు మీద కవితలు రాసి నాకు అంకితం ఇవ్వాలనుకున్నావు నువ్వు. ఆ కవితలు చదివి నిన్ను తన దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అంత అనుబంధాన్ని, అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నేను త్యాగం చేశానా? ఏం త్యాగం చేశానే? ఎక్కడో అనాథగా దీనంగా బ్రతకాల్సిన నన్ను తీసుకొచ్చి దేవాలయం లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు అమ్మ నాన్న. నీతో సమానంగా నన్ను పెంచారు. వాళ్ళు చూపించిన ఔదార్యం కన్నా నేను చేసిన త్యాగం గొప్పదా? చదువుల్లో ఆటల్లో నన్ను గెలిపించాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ప్రపంచంలో ఏ అక్క తన చెల్లెల మీద చూపించిన మమతని నువ్వు చూపించావు. మీలాంటి మంచి మనుషుల రుణం తీర్చుకోవడానికి త్యాగన్న ఒక మాట సరిపోదే. అందుకే చెప్తున్నాను, రాజా నీకే దక్కాలి. అతని ప్రేమ నీకే సొంతం కావాలి. అతను నీ మనిషిగా నేను చూడాలి. అంతే. వెరీ గుడ్, వండర్ఫుల్. రాజా, అపూర్వమైన మీ అనురాగానికి, అభిమానానికి నూరేళ్లు. ఒకరి కోసం ఒకరు పడే ఆరాటానికి, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగానికి జోహార్లు. ఇప్పటిదాకా సంతలో జంతువులా నిలబడి మీ త్యాగాల బేరాలు వింటూ, మీ అనురాగాల కాటాలో ఎటూ తోగలేని మోగవాళ్లా నిలబడిపోయాను. మీ నాన్నగారు ఎప్పుడు మా అమ్మాయిలు టెన్నిస్లో ఫస్ట్, బ్యాడ్మింటన్లో ఫస్ట్, స్విమ్మింగ్లో ఫస్ట్ అని మిమ్మల్ని పొగుడుతుంటే నేనేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా జీవితంతో మీరాడే లైఫ్ గేమ్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కలిగించారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం తప్ప నా గురించి మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడానికి ఆడుకునే బొమ్మలానే కనిపించారే గాని మనసున్న మనిషిగా నన్ను గుర్తించారా? నేను మీ దృష్టిలో జీవం లేని ఒక టెన్నిస్ బాల్ని, వినోదం కోసం మీరు ఆడుతున్న ఆటలో తురుపు ముక్కని, మీ ఆనందం కోసం ఉపయోగపడే అద్దాన్ని. అవసరమైనప్పుడు మీ నీడని చూసుకుంటూ, లేనప్పుడు మీరు పగలగొడితే ముక్కలైపోవాలి, నా గుండె చెక్కలైపోవాలి. అంతేకాని నాతో వ్యక్తిత్వం లేదు, నా ఇష్టానికి విలువ లేదు, నా ప్రేమకు అర్థం లేదని నిరూపించారు. మగవాడు ప్రేమించడం కోసం భగవంతుడు ఆడదాన్ని సృష్టించాడు. ఆడది పెట్టే బాధ భరించడానికి మగవాణ్ణి సృష్టించాడు. కవిత్వాన్ని రాసే కళాన్ని కత్తిగా మార్చి మాసిపోని గాయాన్ని చేశావు నువ్వు. శృతి చేసిన వీణ తీగని తెచ్చి ఉరితాడుగా మార్చి ఊపిరి తీయాలనుకున్నావు నువ్వు. Only you people thought me love. Today, you made me hate love. Yes, I hate love. I hate love. I hate love. బుచ్చిబాబు గారికి మీకు ఇమ్మన్నారు. రాణి, రాగాలు తీసే నీ అనురాగపు అల్లరి ప్రియుడు రాజా నా చేతుల్లో బందీగా ఉన్నాడు. అతను బ్రతకాలంటే వెంటనే నువ్వు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఊరి చివరనున్న అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ రా. ఇట్లు నీ చిలిపి బాబు, బుచ్చి బాబు.
పుచ్చిబాబుకి రాణికి ఊరి చివరన అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ లో పెళ్లి జరగబోతాం. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూడండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే బాస్. బుచ్చిబాబు పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి, ఇంకా పురోహితులు రాలేదా? పంతులను తీసుకురమని మూర్తి గారు పంపించాను. వాడు ఏ బస్ స్టాండ్ లో సంవత్సరాలు తిట్టున్నాడు. పనికి నువ్వు నోరు మీరు అవధాని. తెలుగులో బతిమాలితేనే అర్థం కాని వెధవలకి సంస్కృతంలో అఘహరిస్తావేట్రా? ఏంటి ఎంతమంది వచ్చారు? వచ్చామా? మీ వాళ్ళే తోసుకొచ్చారు బాబు. ఇంతకీ తమరెవరు బాబు? టెర్రరిస్టులా? ప్రభుత్వం వారిని బెదిరించడానికి మమ్మల్ని కిడ్నాపింగ్ చేసుకొచ్చారా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మాకే వస్తుంది రా దర్భ కట్ట విభూది కట్ట. మీరెప్పుడైనా దొంగ పెళ్లి? దొంగ పెళ్లి ఈ రోజుల్లో అన్ని దొంగ పెళ్లిళ్లే బాబు. మంచి పెళ్లిళ్ళు ఎక్కడున్నాయి? ఇంతకీ పెళ్లి దొంగ కొడుకు ఎవరు బాబు? నోరు ముయ్యరా బక్కబంతులు. పెళ్లి దొంగ కొడుకు, దొంగ పెళ్లి కొడుకు, పిచ్చి దొంగ కొడుకు అని డబ్బికి సినిమా పేర్లు పెట్టి పెళ్లి కొడుకు నన్నే బాబు. తమరు ఏ కొడుకు అవుతే మాకెందుకు? ఎవరి దొంగ కొడుకైతే మాకెందుకు? మా పంచలు ఉడదీసి పంపించకుండా ఉంటే చాలు. మహోత్తర శాస్త్రి గారు ఎక్కడ? ఎవరి బస్సు కింద పడ్డాడే పోరా. కింద పెడితే లేపల చేస్తారా వేధవ అన్నారా వేధవ? అమ్మో, ముందు పలహారం తర్వాతే వ్యవహారం. ఇంతకీ శవం ఎక్కడా? మూర్తి పెళ్లి చేయడానికి పంతులను తీసుకుంటే తద్దిరం పత్రం తెస్తావరా నువ్వు? ఓహో, శవానికి పెళ్ళా? ఒరే నీ శరీరాన్ని సద్దాం హుస్సేన్ బాంబేసి పగలగొట్ట. శుభమాని దొంగ పెళ్లికి పిలిస్తే శవకాలం నీకు. బాబు, అయ్యా, ఆగ్రహించకండి. దొంగ పెళ్లిళ్ళు చేస్తే మా అఖిల భారత భూసుల సంఘం ఒప్పుకోదు బాబు. రై ఎవరి కోసం చేస్తారు రై పెళ్లి? రై వీళ్ళని రెక్కలు విరదీసి కట్టి లోపల కూర్చోబెట్టండి. బుచ్చిబాబు పెళ్లి కూతురు వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? రాణి రాజాకు తప్ప మరెవరికి దక్కడానికి వెళ్ళలేదు. బుచ్చి, రాణి నువ్వు చేసుకో, దీన్ని నేను సొంతం చేసుకుంటాను.